వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్. నిన్న జరిగినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ యొక్క సరళి ఎలా ఉంది, ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయి, అలాగే అభ్యర్థులు ఎంతవరకు ఆన్సర్ చేయగలిగారు, అసలు అభ్యర్థుల ఒపీనియన్ ఎలా ఉంది, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేటువంటి అంశాల మీద మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా పేపర్ విషయానికి వచ్చేటప్పటికి పేపర్ అయితే చాలా టఫ్గా ఉంది. అండ్ ఇంతకు ముందు నుంచి గ్రూప్ 2కి లేదా గ్రూప్ 1 స్థాయిలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానీ, లేదా ఎవరైతే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతూ ప్యారలల్గా గ్రూప్స్ రాస్తున్న అభ్యర్థులకు కూడా చాలా కష్టంగా అనిపించింది అనమాట పేపర్ అయితే. ఎందుకంటే మనం పోల్ కండక్ట్ చేస్తే కనుక దాంట్లో 15% మాత్రమే మోడరేట్గా ఉందని పెడితే, కష్టంగా ఉందని చెప్పి 85% మెంబర్స్ పోల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా ఈజీ విషయానికి వస్తే అసలు ఎవ్వరు కూడా ఈజీ అనే ఆప్షన్ మీద పోల్లో పెట్టడానికి కూడా ధైర్య సాహసాలు చేయలేదన్నమాట. సో దీన్ని బట్టి అర్థం అవ్వచ్చు మీ అందరికీ కూడా ఏంటంటే పేపర్ అనేది అయితే డెఫినెట్గా టఫ్గా ఉంది. ఎవరి నోట వెంట విన్నా, అసలు ఏ అభ్యర్థిని కదిలించినా కూడా ఇటువంటి పేపర్ మేము అసలు ఏపీపీఎస్సీ హిస్టరీలోనే చూడలేదు. ఈవెన్ ఇంతకు ముందు కండక్ట్ చేసిన గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దాని స్థాయిని మించి ఇచ్చారు, గ్రూప్ 1 స్థాయిని కూడా మించి ఇచ్చారు. ఆల్మోస్ట్ యూపీఎస్సీ ప్యాటర్న్లో పేపర్ని అయితే డిజైన్ చేశారు అని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్తున్నారు. అయితే ఈ పేపర్లో వచ్చేటప్పటికి 5 సెక్షన్లు ఉంటే దాంట్లో కొంతవరకు హిస్టరీ కావచ్చు, అలాగే జోగ్రఫీ కావచ్చు, ఈ 2 సెక్షన్లు కొంత ఒక మోడరేట్గా బాగా ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఆన్సర్ చేయగలిగేటట్టే క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కానీ అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే సోషియాలజీ అనే సబ్జెక్ట్ని ఇదే ఫస్ట్ టైం మన ఏపీపీఎస్సీ ఇంట్రడ్యూస్ చేయడం. సో ఇదే మొదటి ఎగ్జామ్ అవ్వడం వల్ల ఈ సోషియాలజీ నుంచి ఎటువంటి ప్రశ్నలు రావచ్చు అనేటువంటి అంచనా కానీ, ఎలాంటి సిలబస్ని రూపొందించాలి అనేటువంటి అంచనా కానీ కొంత లోపించడం వల్ల కావచ్చు, సోషియాలజీని సరిగ్గా అనలైజ్ చేయకపోవడం వల్ల సోషియాలజీలో ఇదే ఫస్ట్ టైం మనం ఫేస్ చేయడం కాబట్టి క్వశ్చన్స్ అనేవి చాలా టఫ్గా అనిపించాయి అనమాట. అంటే ఒక ఎగ్జామ్ అయితే మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్ ఏదైనా జరిగి ఉంటే దానిలో పేపర్ని బట్టి మనం ప్రీవియస్ పేపర్స్ని చూసుకుని దాని స్టాండర్డ్ చూసుకుని ప్రీవియస్ పేపర్ కన్నా వెళ్తున్న కొద్దీ స్టాండర్డ్స్ పెరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇంకొంత డెప్త్ చదవాలి, ఈ రకంగా అడుగుతారు, ఈ సెక్షన్స్ నుంచి ఫోకస్ చేస్తారు అనేటువంటి ఒక ఐడియా వచ్చేది. లైక్ ఇప్పుడు హిస్టరీ కావచ్చు, జోగ్రఫీ కావచ్చు, ఆల్రెడీ అందరికి ఒక ఐడియా ఉంది హిస్టరీ నుంచి ఎటువంటి ప్రశ్నలు రావచ్చు, జోగ్రఫీలో ఎటువంటి సెక్షన్ల మీద మనం ఫోకస్ చేయాలి అని. సో కాబట్టి కొంతవరకు అవి మనకి ఈజీగా అనిపించాయి, ఎందుకంటే మనం ఆల్రెడీ దాని మీద కొంత అవగాహన కలిగి ఉన్నాం, చాలా ఎగ్జామ్స్ చూస్తున్నాం, చాలా మోడల్ పేపర్స్ చూస్తున్నాం. కానీ సోషియాలజీ వచ్చేటప్పటికి ఫస్ట్ ఎగ్జామ్ అయిపోవడం వల్ల ఎటువంటి ప్రశ్నలు రావచ్చు అనేటువంటి అంచనా అనేది వేయలేకపోయారు, ఎవరు కూడా వేయలేకపోయారు. సో అదొకటి మేజర్ ప్రాబ్లం అయింది, మేజర్ మిస్టేక్ అయింది. రెండోది కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చేటప్పటికి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని టచ్ చేశారు. 50% కరెంట్ అఫైర్స్ అయితే రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్ నుంచి పడ్డాయి. మనకి అవైలబుల్గా ఉన్న మంత్లీ మ్యాగజైన్స్లోంచి కావచ్చు, లేదంటే కొన్ని రకాల యూట్యూబ్ వీడియోస్ నుంచి కూడా కావచ్చు, కవర్ అయ్యాయి. మొత్తం అసలు కరెంట్ అఫైర్స్ అసలు ఎవరికి తెలియని వచ్చాయి అనడానికైతే లేదండి. సోషియాలజీ అయితే డెఫినెట్గా టఫ్ వచ్చింది. కరెంట్ అఫైర్స్ కొంతవరకు ఒక 50% వరకు ఆన్సర్ చేయగలిగేలాగానే వచ్చాయన్నమాట ప్రిపేర్ అయిన అభ్యర్థులు. అయితే ఈ 4 సెక్షన్లు వరుసగా చేసుకుంటూ వచ్చేటప్పటికి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ లాస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేటప్పటికి చాలామంది అభ్యర్థులకి లాస్ట్ 10 మినిట్స్, లాస్ట్ 5 మినిట్స్ ఇలా టైం మిగిలింది. అసలు కనీసం రీజనింగ్ అన్నా చేద్దాము అనుకునేటువంటి వాళ్ళకైతే అసలు రీజనింగ్లో ఇంతకు ముందు ఎప్పుడూ ఇవ్వలేని విధంగా, ఈవెన్ ఇంచుమించు యూపీఎస్సీ సీసాట్ పేపర్కి దగ్గర స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఇచ్చారనమాట. ఎస్ఎస్సీలకి, బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఆర్ఆర్బీలకి, ఇలాంటి మ్యాథ్స్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్థాయిలో ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు కూడా అర్థమెటిక్ రీజనింగ్ చేయడానికి భయపడేటువంటి పరిస్థితి నిన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్లో కనిపించింది. వాళ్ళు కూడా పేపర్లో కనీసం ఒక 10 క్వశ్చన్స్ కూడా పూర్తి స్థాయిలో ఆన్సర్ చేయగలిగేంత టైము సరిపోకపోవడం ఒకటి. రెండోది క్వశ్చన్స్ చాలా లెందీగా ఉన్నాయి. అంతకు ముందు సెక్షన్లో సోషియాలజీ సెక్షన్లో, కరెంట్ అఫైర్స్ సెక్షన్లో లెందీ క్వశ్చన్స్ పడిపోవడం వల్ల మేజర్ టైము ఆ 2 సెక్షన్ల దగ్గరే పెట్టేవలసి వచ్చింది. చాలామంది అయితే ఒక సెక్షన్ని కంప్లీట్గా విడిచిపెట్టేశారు, ఆన్సర్ కూడా చేసే టైం లేక సెక్షన్ మొత్తం కూడా టచ్ చేయకుండా వదిలేశారు. అండ్ ఇంకొకటి, ఇంకా హైయెస్ట్ మార్క్స్ విషయానికి వచ్చేటప్పటికి
యూపీఎస్సీ సివిల్ స్థాయిలో ప్రిపేర్ అయిన వాళ్ళు, గతంలో గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వాళ్ళు, ఇంటర్వ్యూ వరకు వెళ్ళొచ్చిన ఆ స్థాయిలో ప్రిపరేషన్ ఉన్నవాళ్ళు, లాస్ట్ 2 ఇయర్స్‌గా గ్రూప్ 2నే ప్రిపేర్ అవుతూ ఉన్న అభ్యర్థులు కూడా హైయెస్ట్ మార్క్ అనేది 70, 75 మార్క్స్ మించి క్వెషన్స్ ఆన్సర్ చేయలేకపోయారు. అంతకు మించి బబుల్ చేయడానికి వాళ్ళకే భయం పుట్టుకొచ్చిందనమాట. సో, మాక్సిమం ఎక్కువ శాతం అంటే 75-80 పెట్టిన వాళ్ళు కూడా చాలా తక్కువ శాతం మందున్నారు. సో, వీళ్ళలో హైయెస్ట్ మార్క్స్ విషయానికొచ్చేటప్పటికి ఎప్పుడైతే అసలు పెట్టిందే 80 వరకు పెట్టున్నారో, ఒకవేళ 80, 70 కూడా కరెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నవాళ్ళు మొత్తం రాసినటువంటి 4,00,000 మందిలో ఒక 1% మాత్రమే ఉంటారనమాట. మనం కండక్ట్ చేసిన పోల్స్ కానీ, లేదా వివిధ పోల్స్ నుంచి తీసుకున్న సమాచారాన్ని బట్టయితే స్టూడెంట్ పల్స్ ఎలా ఉందంటే 30-40 మధ్యలో వచ్చిన వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నారనమాట. ఈ రాసిన 4,00,000 మందిలో 30 మార్కుల నుంచి 40 మార్కుల మధ్య వచ్చిన వాళ్ళు అధిక శాతం మంది ఉన్నారు. అలాగే 40-50-55 మధ్య వచ్చిన వాళ్ళు కొంచెం మధ్యస్థంగా ఉన్నారు. వీళ్ళ తర్వాత వాళ్ళు ఉన్నారనమాట. ఇక 60 పైన 55-60, 60-70 మధ్య వచ్చిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టుగా 1 or 2% మాత్రమే మొత్తం మందిలో ఉన్నారు. సో, 60-70 మధ్య వచ్చిన మార్కుల్ని చూసుకొని మీరు ఒకవేళ ఎవరైనా అభ్యర్థులు నాకు 60-70 మధ్య మార్కులు వస్తున్నాయని చెప్తే దాన్ని బట్టి మీరు భయాందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు అంటే కట్ ఆఫ్ అనేది ఎప్పుడు కూడా ఇప్పుడు 45,000 మందినో లేదా 50,000 మందినో తీస్తే ఈ 50,000 మందిలో లీస్ట్ మార్క్ ఎవరికొచ్చిందో వారి మార్క్‌ని మాత్రమే కట్ ఆఫ్‌గా నిర్ణయిస్తారు. కాబట్టి హైయెస్ట్ వచ్చిన వాళ్ళ సంగతి మీరు వదిలేసేయండి. అండ్ హైయెస్ట్ మార్క్ ఎప్పుడైతే 80 మించట్లేదో 80 అసలు 100 వరకు ఆన్సర్ చేసిన వాళ్ళు చాలా తక్కువ శాతం మంది ఉన్నారు. వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. కాబట్టి వాళ్ళ మార్కులు లెక్క కాదండి. సో, ఎప్పుడైతే హైయెస్ట్ మార్క్ బెంచ్ మార్క్ అనేది ఒకటి సెట్ చేసేసారో 70, 80లలో ఇంక అక్కడి నుంచి దిగుకుంటా వస్తుంది. 50,000 మందిని తీయాలి. ఒక 10,000 మందినో లేకపోతే 5,000 మందినో తీసేదైతే కాదిది. 50,000 మందిని తీయాలన్నప్పుడు ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. అండ్ ప్రీవియస్ ఎగ్జామ్స్‌తో పోల్చి మనం ఇప్పుడు కట్ ఆఫ్‌ని గనక చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ మనకి గ్రూప్ 1 అనేది జరిగింది. సో, ఈ గ్రూప్ 1 ఎగ్జామ్‌లో మనకి మొత్తం 100 పోస్టులు ఉన్నట్లయితే దానిలో ఇంచుమించుగా 1:50 చొప్పున దగ్గరగా 3-4 వేల మందిని తీశారండి. సో, ఈ 4,000 మందిని కూడా గ్రూప్ 1 ఎగ్జామ్‌లో 2 పేపర్‌లుంటాయి. అలాగే 240 మార్క్స్‌కుంటుంది. 240 మార్క్స్‌కి అంటే ఒక్కొక్కటి 120 మార్కులకి పేపరు. అటువంటప్పుడు 4,000 మందిని తీయాలన్నప్పుడు కట్ ఆఫ్ ఎంతకొచ్చింది అంటే ఓపెన్ కేటగిరీలో ఓసీ ఏ రిజర్వేషన్ లేని వాళ్ళకి కూడా 50 మార్కులు వచ్చిన వాళ్ళు, 55 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వడం అనేది జరిగింది. ఇది గ్రూప్ 1 విషయానికొస్తే. ఏది 240 మార్కులకి మనకి 50 మార్కులొచ్చి ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళని కూడా తీయడం జరిగింది. సరే ఇక గ్రూప్ 2 విషయానికొస్తే ప్రీవియస్ గ్రూప్ 2 ఏదైతే 5 ఇయర్స్ బ్యాక్ గ్రూప్ 2 జరిగిందో అప్పుడు పోస్టుల సంఖ్య 400 చిల్లరగా ఉంది. సో, 400 చిల్లర ఉన్నప్పుడు ఇంచుమించు 21,000 మందిని దగ్గరగా తీశారు. సో, 21,000 మందిని తీసినప్పుడే కట్ ఆఫ్ అనేది ప్రిలిమినరీ కట్ ఆఫ్ 70లలో ఉండిందనమాట. లైక్ 78 ఆ రేంజ్‌లో ఉంది కట్ ఆఫ్ అనేది. సో, అటువంటప్పుడు ఇప్పుడు దానికి రెట్టింపు పోస్టులు అలాగే అప్పుడు పేపర్ ఇంకా సులభంగా ఉంది. డైరెక్ట్ క్వెషన్స్ అన్నమాట. ఇంత స్టేట్మెంట్ క్వెషన్స్ లేవు. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక పేపర్ టఫ్‌నెస్ పెరిగింది. పోస్టుల సంఖ్య పెరిగింది. వీళ్ళు ప్రిలిమినరీ క్వాలిఫై చేయాల్సినటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. అక్కడ 20,000 అయితే ఇక్కడ ఇంచుమించుగా 45,000 పైన దగ్గరగా 50,000 మందిని తీయాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో, అటువంటప్పుడు కట్ ఆఫ్ అనేది గణనీయంగా తగ్గుతుందనమాట. చాలా తగ్గుతుంది. సో, మా అంచనా ప్రకారం అయితే కట్ ఆఫ్ అనేది 35-40 వరకు ఉండొచ్చు అనేటువంటిది అంచనాగా చెప్పొచ్చనమాట. సో, 35-40 వరకు ఎవరైతే వచ్చారో వాళ్ళు బోర్డర్ లైన్‌లో ఉన్నట్టు. అలాగే 40 పైన వచ్చిన వాళ్ళందరూ కూడా మెయిన్స్‌కి ప్రిపేర్ అవ్వడానికి సన్నద్ధం కండి. ప్రిపేర్ అయిపోండి. మెయిన్స్‌కి ప్రిపేర్ అవ్వచ్చు 40 పైన ఉన్న వాళ్ళంతా కూడా. హై ఛాన్సెస్ ఉన్నాయి. 40 పైన ఉన్న వాళ్ళకి క్వాలిఫై అయ్యేందుకైతే హై ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 35-40 మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం బోర్డర్ లైన్‌లో ఉన్నట్టు. బట్ కట్ ఆఫ్ అనేది ఈ మార్క్స్ మధ్యలోనే పల్స్‌ని బట్టయితే ఈ మార్క్స్ మధ్యలోనే ఉంటుందనైతే అర్థమవుతుందనమాట.
సో ఎవరైతే 40 మార్కులు దాటి ఉన్నారో వాళ్ళైతే టెన్షన్ పడక్కర్లేదు. అండ్ 35-40 మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే 1, 2 క్వెషన్‌లు అసలు మల్టిపుల్ ఆప్షన్స్ రాంగ్ అవి. కింద ఆప్షన్స్‌లో మాత్రం మనం ఆన్సర్ పెట్టడానికి అవకాశం లేనటువంటి క్వెషన్స్ ఉన్నాయన్నమాట. లైక్ మిలాన్ ఎక్సర్‌సైజ్ లాంటి క్వెషన్స్ ఒకటి మాత్రమే కరెక్ట్ అవుతుంది. కానీ అక్కడ ఆప్షన్స్‌లో ఒకటి మాత్రమే అనేటువంటి ఆప్షన్ లేని పరిస్థితులలో 2 ఆప్షన్స్‌ని చూజ్ చేసుకోవాల్సొచ్చింది. ఇటువంటి క్వెషన్‌లు ఒక 2, 3 ఉన్నాయి కాబట్టి వాటిని మరి ఏపీపీఎస్సీ కన్సిడర్ చేస్తే కనుక వాటికి మార్క్స్ కూడా కలిపేందుకు అవకాశం ఉంటుంది. సో మిమ్మల్ని మీరైతే డీమోటివేట్ చేసుకోకండి. నాకు 30స్‌లో వచ్చాయి, 40స్‌లో వచ్చాయి, 50స్‌లో వచ్చాయి. నేను రాత్రి పగలు కష్టపడ్డాను, ఎక్కువ గంటలు చదివాను అనేటువంటి అభిప్రాయం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం చాలా మంది స్టూడెంట్స్ లో అయిపోయారు. నేను పేపర్ చూసిన తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ నుంచి ఎవ్వరు కూడా అంటే డిస్కషన్ చేసే ఇదిలో కూడా లేరు పక్క వాళ్ళతో పేపర్ గురించి. సో మిమ్మల్ని మీరు ఈ టైంలో డీమోటివేట్ చేసుకోకండి. ఇది కేవలం ఏపీపీఎస్సీ 5 లక్షల మందిలోంచి 50,000 మందిని ఫిల్టర్ చేయడం కోసమే ఇంత టఫ్‌గా ఇచ్చింది అనేటువంటిదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకే మార్క్ వచ్చిన వాళ్ళు వేల సంఖ్యలో ఉండొచ్చు. 5 లక్షల మందిలో ఒకటే మార్క్ వచ్చిన వాళ్ళు లైక్ 55 మార్కే తీసుకోండి. 55 వచ్చిన వాళ్ళు మీకు 55 వస్తే అలాంటి వాళ్ళు ఏపీ మొత్తం మీద చాలామంది ఉంటారనమాట. ఎవరి దాకానెందుకు మనకి కర్నూలు, ఒక వైజాగే తీసుకుంటే ఈ 2 జిల్లాల్లోనే నిన్న ఎగ్జామ్‌కి అటెండ్ అయిన వాళ్ళు 45,000 మంది ఉన్నారనమాట. ఈ 2 జిల్లాల్లోనే. సో పేపర్ గనక ఈజీగా ఇచ్చేస్తే మిగతా అన్ని జిల్లాలకి కూడా ప్రాధాన్యత ఉండాలి. అందరికీ కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి పేపర్ అనేది టఫ్‌గా ఇవ్వడం జరిగింది. సో ఇది కేవలం అభ్యర్థుల్ని ఎలిమినేట్ చేయడానికి, ఫిల్టర్ చేయడానికి మాత్రమే అనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఒకవేళ మెయిన్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే 40, 45 మార్క్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మెయిన్స్ ప్రిపేర్ అవ్వండి. సో మెయిన్స్‌కి ప్రిపేర్ అయినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది మనకైతే ఏపీపీఎస్సీ మంచి పాఠం అయితే నేర్పించింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మెయిన్స్‌కి ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ మంత్ గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 2కి ఈ స్థాయిలో ఎగ్జామ్ పేపర్ ఇస్తే గ్రూప్ 1కి ఇంకే స్థాయిలో అడగొచ్చు అనేటువంటిది మాత్రం చూసుకోండి. ఫైనల్‌గా ఏంటంటే ఏపీపీఎస్సీని అయితే మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. యూపీఎస్సీకి ఏమాత్రం కూడా తగ్గదు, తీసిపోవట్లేదు అన్నట్టుగానే ఉందన్నమాట. సో నిరుత్సాహపడకుండా మిగతా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.